ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. మెగా డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో మనం ముందుకెళ్లాలి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం అందుకోవాలన్న ప్రధాని మోదీ. కొలువుదీరిన 18వ లోక్సభ ఎంపీలతో ప్రమాణం చేస్తున్న ప్రోటెం స్పీకర్. పార్లమెంట్లో ప్రధాని ప్రమాణ స్వీకారం. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ. పార్లమెంట్లో తెలుగు రాష్ట్రాల మంత్రుల ప్రమాణ స్వీకారం. ఎంపీలుగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ. థియేటర్ల సమస్య, టికెట్ల రేట్లపై చర్చించే అవకాశం. తెలంగాణలో భారీగా ఐఏఎస్లు, 44 మందిని బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ. నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యాలయానికి నోటీసులు. వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. రేపు జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ. పవన్ క్యాంపు కార్యాలయంలో శిక్షణా తరగతులు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సీఎం. మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్. నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం. స్పందన కార్యక్రమాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా మార్పు. గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాం. ఈసారి చరిత్ర పునరావృతం అవుతుందన్న కేటీఆర్. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె. సకాలంలో స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు నిధులు విడుదల. 406 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 27 నుంచి తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. 3 విడతల్లో జరగనున్న కౌన్సిలింగ్. అమెరికాలో కూటమి సక్సెస్ సంబరాలు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ కేరింతలు. అనకాపల్లి జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ సభ్యుల నిరసన. గోవుల అక్రమ రవాణాకు అరికట్టాలని డిమాండ్. కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. గట్కేసలో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్య. డంపింగ్ యార్డ్లో మృతదేహం కోసం గాలింపు. నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు. శంషాబాద్ మండలం గన్సిమియాగూడలో చిరుత కలకలం. చిరుత కోసం గాలిస్తున్న అధికారులు. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలు. పొంగి పొర్లుతున్న దుమ్మగూడెంలోని సీతమ్మ వాగు. రష్యాలో ఉగ్రవాదుల దాడి. 2 చర్చీలు, పోలీసులు, పోస్టుపై కాల్పులు.
T20 ప్రపంచ కప్లో నేడు ఆసక్తికర పోరు ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న భారత్.